అనుభవిస్తున్న ఫ్రస్ట్రేషన్ ని స్కిట్ లా మన ముందుకు తీసుకొని వచ్చేస్తున్నాడు పటాస్ ప్రకాష్ along with his team. Let's welcome them. ఈ జబర్దస్త్ కి ఏమైంది? ఒకవైపు కొత్త టీములు, మరోవైపు వెలవెలబోతున్న పాత టీములు. ఎవరు నోరు మెదపరేం. దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి? ఎదుగుతున్న కంటెస్టెంట్లు ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి. కంటెస్టెంట్స్ ని ఎంకరేజ్ చేస్తే తప్పదు భారీ మూల్యం. కంటెస్టెంట్స్ ని ఎంకరేజ్ చేయాలని ఎవరు కోరుకోరు, కానీ ఎంత మూల్యానికి? కంటెస్టెంట్స్ ని ఎంకరేజ్ చేస్తే తప్పదు భారీ మూల్యం. నా పేరు పటాస్ ప్రకాష్. నేను కంటెస్టెంట్స్ ని ఎంకరేజ్ చేశాను. ఇప్పుడు నేను ఓ కంటెస్టెంట్ గా మారాల్సిన పరిస్థితి. బహుశా ఇక టీమ్ లీడర్ గా నేను చేయలేకపోవచ్చు. దురదృష్టవశాత్తు ప్రకాష్ ని మేము కాపాడుకోలేకపోయాం. కంటెస్టెంట్స్ ని ఎంకరేజ్ చేస్తే తప్పదు భారీ మూల్యం. కళ నిజమని పడిపోయింది కదరా బాబు. వద్దు, నేను జబర్దస్త్ చేయను, ఇట్లా చేయను, నా వల్ల కాదు. నేను వెళ్ళిపోతాను, ఈ జబర్దస్త్ స్టేజ్ నుండి వెళ్ళిపోతాను. అలా పార్క్ వెళ్ళి చల్లగాలికి ప్రశాంతత. ఓ ప్రకాష్ లాలి టీమయింది ఖాళీ, విధికి లేదు జాలి, సాగవా బయటికి. ఓ ప్రకాష్ లాలి టీమయింది ఖాళీ, విధికి లేదు జాలి, సాగవా ఓ ప్రకాష్ లాలి. స్కిట్టులే హిట్టుగా రావాలని నానా సంకలే నాకనా, జడ్జులే ఫుల్లుగా నవ్వాలని టచప్ బాయ్ గడ్డమే పట్టిన, డైలాగ్ ఇవ్వక పడుకోబెట్టిన, నోరు మెదపలే ఎప్పుడు. ఎవరు చేసిన ఏది చేసిన చెప్పు నాకే అనుకున్నా, కర్మకాలగా కలకూలగా తుల తీరినది. ఓ ప్రకాష్ లాలి టీమయింది ఖాళీ, విధికి లేదు జాలి, సాగవా బయటికి. ఓ ప్రకాష్ లాలి. నాగబాబు గారు, నాగబాబు గారు. హే ప్రకాష్, ఇక్కడేం చేస్తున్నారా? నేను ఇక ఉంటాను సార్, ఈ జబర్దస్త్ చేయండి సార్. నేను వెళ్ళిపోతాను సార్. లేదురా, నువ్వు చెయ్యాలరా. సార్ నా వల్ల కాదు సార్, నేను వెళ్ళిపోతాను సార్. లేదు ప్రకాష్, నువ్వు చెయ్యాలి. ఎందుకంటే నువ్వు చేసే ఆ 10 నిమిషాలే కదా నాకు రోజాకి నిద్రపోవడానికి టైం దొరికేది. ఏం సార్ అలా మాట్లాడతారు? అంటే నేను వేస్ట్ గాని దరిద్రుడనా? ఎవరు చెప్పారు ప్రకాష్ నువ్వు వేస్ట్ గాడమని? ఒక అమ్మ కన్నా ఒక గురువు కన్నా నువ్వే గొప్పోడు ప్రకాష్. ఎలా సార్? ఒక అమ్మాయినా ఒక కొడుకుని మాత్రమే నిద్రపుచ్చుతుంది, ఒక గురువు అయినా ఒక 20-30 స్టూడెంట్లు మాత్రమే నిద్రపుచ్చుతాడు. కానీ నువ్వు ప్రపంచం మొత్తాన్ని నిద్రపుచ్చుతావు ప్రకాష్. అంటే ఆ రచ్చరవి స్కిట్ కన్నా నా స్కిట్లు దారుణంగా ఉంటాయి సార్. రచ్చరవి స్కిట్లకి నీ స్కిట్లకి చాలా తేడా ఉంది ప్రకాష్. నిద్రపోవడానికి కోమలోకి పోవడానికి ఉన్న తేడా ప్రకాష్. మేడం వదిలేండి మేడం, ప్లీజ్ మేడం, మమ్మల్ని వదిలేండి మేడం. లేదు, మీ సమస్యని నేనే పరిష్కరించాలి, రండి. మేడం మేము కలిసిమెలిసి ఉంటున్నాం మేడం, పాలు నీళ్ళలో కలిసిమెలిసి ఉంటున్నాం మేడం. చూసావేమి, ఇక్కడ కూడా వాడు పాలతో నిన్నేళ్ళతో కంపేర్ చేసి రండి, ఆ బాగా పరిష్కరిస్తా. ప్లీజ్ మమ్మల్ని వదిలేండి మేడం. అమ్మయ్యా అన్నమమ్మ మమ్మల్ని వదిలేశారు బావా. మేడం మీరు ఎంతో మంది సమస్యలు పరిష్కరిస్తారు, నా సమస్య కూడా పరిష్కరించండి మేడం. ఎవరమ్మా నువ్వు? నేను మేడం పటాస్ ప్రకాష్ ని. బాబోయ్, నీ సమస్య నేను పరిష్కరించలేను బాబోయ్. కర్మ కర్మ. ఇదంతా కాదు,
ఆ దేవుణ్ణే కోరుకుంటా, ఆ దేవుణ్ణే పిలుస్తా. దేవుడా! అరే ఇప్పుడే కదండి స్కిట్ చూసి ప్రశాంతంగా పడుకున్నాను, అప్పుడే లేపితే అలారా? స్వామి అదంతా కాదు కానీ నాకు అర్జెంట్ గా ఆర్టిస్టులు కావాలి స్వామి. ఇంతకు ముందు కూడా అలాగే అడిగితే ఆ దుర్గారావుని కార్తీక్ని ఇచ్చాను కదరా. ఇచ్చావు స్వామి, వాళ్ళు కరెక్ట్ గా టైం చూసి పెట్టిపోయారు. ఏంటి స్వామి 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 అదంతా కాదు కానీ నాకు ఆర్టిస్టులు కావాలి స్వామి. ఆర్టిస్ట్ ఇవ్వకపోతే ఏం చేస్తావు? ఇప్పుడు ఒక స్కిట్ రాసుకుని అది వినిపిస్తా. పోతులే నాయన, అయినా నీకు ఆర్టిస్ట్ కావాలి అంతేనా? అవును స్వామి. ఈ జబర్దస్త్ దగ్గర ఆర్టిస్టులు కొదవా? ఇక్కడ ఎక్కడ చూసిన ఆర్టిస్టులే. ఎక్కడ చూసినా ఉన్నారు స్వామి? ఈ కాల్లో ఉన్నారు స్వామి, ఉన్నాను నాయన. ఈ నేలలో ఉన్నారా స్వామి? ఉన్నాను నాయన. ఆ స్తంభంలో ఉన్నారా స్వామి? ఉన్నాను నాయన. అయితే పగలు కొడతా. రాత్రి కొట్టినా ఉంటాను నాయన. పగలు కొడతా. ఆపు, ఆపు. స్వామి ఆర్టిస్ట్ అడిగితే టెర్రరిస్ట్ పంపించావేంటి స్వామి? ఇంతకు ముందు దుర్గారావు పంపించినప్పుడు కూడా ఇలాగే అడిగావు నాయన. అంటే వాడు కొంచెం మానవుడిలా కనిపించేవాడు స్వామి, వీడు మానవ రూపంలో మృగంలా కనిపిస్తున్నాడు స్వామి నాకు. వీడి గురించి నీకు అర్థం కావట్లేదు నాయన. వీడికి గానీ ట్రైనింగ్ ఇస్తే ట్రైన్ కన్నా ఫాస్ట్ గా వెళ్తాడు నాయన. అవునా స్వామి? అరే ఎట్రా, నేను నీకు ఒకే క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు జడ్జిలు అటువైపు ఉంటారు, కెమెరా ఇటువైపు ఉంటుంది, నీ గురి ఎంత ఎక్కడ ఉంటుంది? రేష్మి మీద. వాడి చూపంతా రేష్మి పిందు స్వామి, వీడు కాదు స్వామి నాకు కావాల్సింది. ఈ జబర్దస్త్ లో నేను ఉన్నంత రోజులు నాతో లైఫ్ లాంగ్ జర్నీ చేసేవాడు కాదు స్వామి. నీకు లైఫ్ లాంగ్ ఆర్టిస్ట్ కావాలంతే కదా అంతే స్వామి. అదిగో నాయన లైఫ్ లాంగ్ ఆర్టిస్ట్ వస్తున్నాడు చూడు. లైఫ్ లాంగ్ జర్నీ చేసే ఆర్టిస్ట్ కావాలంటే లైఫ్ మొత్తం ముగించుకొని ఆఖరి స్టేజ్ లో ఉన్న ఆర్టిస్ట్ ఇచ్చావేంటి స్వామి నాకు? నీకు అర్థం కావట్లేదు నాయన. అదే ఆ కార్తీక్ దుర్గారావు లాంటి వ్యక్తులు అనుకో మధ్యలోనే పెట్టి వెళ్ళిపోతారు. ఏం స్వామి అది? ఓకే నాయన. అదే ఇతను అనుకో 4 సార్లు టీవీలో కనిపిస్తే శాస జీవితాన్ని మొత్తం నీతోనే గడిపేస్తాడు. శాత జీవితం ఇదంతా కాదు స్వామి, నాకు అద్భుతమైన కత్తి లాంటి ఆర్టిస్ట్ కావాలి. तो गुच्ची गुच्ची चंपके मेरे కోట్లు ఉడిపోయిన బండిలా నువ్వున్నావు, నువ్వు ఆర్టిస్ట్ ఏంట్రా నువ్వు? నాయన నువ్వు ఆర్టిస్ట్ అని చెప్పి ఇక్కడ అందరూ నమ్ముతున్నారు. ఈ ఆర్టిస్ట్ అని చెప్పి నువ్వు ఒక్కసారి నమ్మొచ్చు కదా నాయన. సరే స్వామి, వీళ్ళందరినీ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ ఇచ్చావు, ఓ మంచి మెయిన్ కంటెస్టెంట్ స్వామి నాకు. ఎందుకు నాయన అంత బాధపడతావు? మెయిన్ లీడే కదా. అవును. మెయిన్ లీడ్ ఆర్టిస్ట్. ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా నువ్వు ఆర్టిస్టా బాబు? నువ్వు ఏం చేస్తావు? నీకేం కావాలంటే చేస్తా. అంటే కామెడీ తప్ప ఏమేం చేస్తావు? అంతకు మించి. ఏంది స్వామి కర్మ? ఊర్లో ఉన్న చెత్తంతా డంప్యాడ్కి వచ్చినట్టు వీళ్ళంతా నా దగ్గరకు వచ్చారండి స్వామి. మేము డస్ట్ అయితే నువ్వు డస్ట్ పిన్. నేను మ్యాన్ అయితే మ్యాన్ హోల్. నేను ట్యాంక్ అయితే నువ్వు సెప్టిక్ ట్యాంక్. ఇంకో విషయం ఏంటంటే మేమందరం మూసీలు అనుకో, నువ్వు దాన్ని కలుపుకోయే మూసీవి. ఆయన నీకో విషయం చెప్తున్నా విను. చెప్పు స్వామి. వీళ్ళంతా నీ టీము. అవసరమైతే సానబెట్టు, వీళ్ళ కొట్టైనా స్కిట్ కొట్టు, తదాస్తు. మొన్నటి దాకా కార్తీక్ ని దుర్గారావుని ఎంకరేజ్ చేయడం కోసం నేను వెనక నుండి వాళ్ళని నడిపించాను రా. ఈ రోజు నుండి నేను స్కిట్ లో ముందుండి టీం నేను నడిపిస్తా. హలో, అన్నపూర్ణ వాచ్మెన్ అండి, అర్జెంట్ రండి. ఆడితే ఇప్పుడు మీరు చెప్పి సొల్లంతా అడి చెప్పండి, నమ్ముతాడు. ఇటువంటి స్పాంటేనియస్ ఆర్టిస్ట్ నాకు కావాలి. రేపే మన జబర్దస్త్ షూటింగ్ మీరు కొదమ సింహంలో దూకాలరా. ఇట్లా జంతువులు ఆడొద్దన్నారు కదండి. వారిని ఆల్రెడీ ఒక జంతువు చేసి నొప్పుకోవాలబ్బా. ఏంటి సార్ ఇది? ఆర్టిస్టులు నిమ్మంటే ఇటువంటి ఆర్టిస్టులు ఇస్తారేంటి సార్? ఛీ, మళ్ళీ షాల్ వేసుకునే టైం వచ్చింది. ఓ ప్రకాష్ లాలి టీమయింది ఖాళీ విధికి లేదు జాలి సాగవా బయటికి ఓ ప్రకాష్ లాలి టీమయింది ఖాళీ. లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. బాగుంది ప్రకాష్. Thank you, madam. అసలు స్టార్టింగ్ చాలా బాగా అనిపించింది. అవుట్ బ్లాక్ వాయిస్ లో కార్తీ డైలాగ్లన్నీ బాగా పేలాయి. అక్కడి నుంచి అలా తీసుకొని వెళ్ళారు. ఆ సాంగ్ మీ పేరు మీద రాయటం థ్యాంక్ యూ. కొత్తగా అనిపించింది. నాగ్ బాబు సార్
సాంగ్ బాగుంది ప్రకాష్, Thank you, ఫన్నీగా ఉంది. Sir. అంటే నీ ప్రస్తుతం నువ్వు పడుతున్న బాధల్ని స్కిట్ చేసావు. నాకు అర్థమైంది ఏంటంటే దేవుడు వచ్చినా కూడా నీకు ఇంతకంటే గొప్ప ఆర్టిస్టులు వేడు. ఇంకా బాగా మంచి మంచి స్కిట్లు చేయి. బట్ ఇట్స్ గుడ్. ఓకే, నో ప్రాబ్లం.